ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి, ఆమేన్. ప్రభు పక్షాన చేరవచ్చిన మీ అందరికీ ఈ క్రొత్త సంవత్సరంలో మొట్టమొదటి ఆరాధన శుభాలు తెలియజేస్తున్నాం. వందనాలమ్మా. దేవుడు మీ అందరినీ పరిపూర్ణముగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాల సేపు మనం ఆలకిద్దాం. ఈ యొక్క మొట్టమొదటి ఆరాధనా కూడికల్లో దేవుడు ఏ మాటల చేత మనల్ని బలపరుస్తారో ప్రార్థనాపూర్వకంగా మీరు సిద్ధపడ్డారని నమ్ముతున్నాను. ఇది మొదటి ఆదివారం ఎంతమంది గుర్తుంది? ఒకసారి చేతులెత్తారా? అందరూ గుర్తుంటుందిలేండి. సో కొంతమంది ఆ అవగాహన లేకుండా కొంతమంది వస్తారు. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్. అందుని బట్టి నేను అడిగాను. ఏదేమైనప్పటికీ ఈ మొదటి ఆరాధనలో దేవుడు తన కృప చూపి మనతో మాట్లాడతాడు. మార్కు రాసిన సువార్త సహాయకరంగా మార్కు రాసిన సువార్తమానము 6వ అధ్యాయము 30 నుండి కొన్ని వచ్చిన భాగాలు నేను చదువుతాను, ఆలకించండి. గ్రంథం ఉన్నవారు తీసి చూడండి. ద మార్క్ చాప్టర్ 6 and verse 30. నేను చదువుతున్నాను, ఆలకించండి. అంతటా అపోస్తులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియచేసిరి. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకునుడని చెప్పెను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవచ్చు నుండి నందున భోజనము చేయుటకైనను వారికి అవకాశం లేకపోయెను. కాగా వారు దోణ ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతమునుగా వెళ్ళిరి. వారు వెలుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. కనుక యేసు వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారు కాపర్లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగను. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, చుట్టుప్రక్కల ప్రదేశమునకు గ్రామమునకు వారు వెళ్ళి భోజనమునకు ఏమైనా కొనుక్కున్నటకు వారు పంపివేయమని చెప్పును. అందుకైన మీరు వారికి భోజనం పెట్టుననగా వారు, మేము వెళ్ళి ఈ 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయనను అడిగిరి. అందుకాయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి? అందుకాయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పాను. దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క విషయం మనందరికీ తెలుసు. దీని నేపథ్యాన్ని గురించి మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు చేసినటువంటి సూచన క్రియలు 4 సువార్తలు ఉన్నాయి. ఏ సువార్తలు? బైబిల్ గ్రంథంలో ఉన్న సువార్తలు. మొదట మత్తయి సువార్త, రెండవది మార్కు సువార్త, మూడవది ఏది? యోహాను సువార్త. లూకా సువార్త, ఆ తర్వాత యోహాను సువార్త. ఈ 5 సువార్తలు ఈ 4 సువార్తలు 4 భక్తులు యేసుక్రీస్తు వారు పుట్టిన దగ్గర నుంచి రాసినటువంటి గ్రంథాలుగా మనం చూస్తాం. అయితే ఈ 4 సువార్తల్లో అనేకమైన విషయాలు బోధించాడు. ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క విషయం, 2 సువార్తల్లో ఒక విషయం, 3 సువార్తల్లో 3 ఒకే విషయం ఉంటుంది. ఈ 4 సువార్తల్లో ఒక విషయం కంటిన్యూస్గా ఉన్నదండి. అదేంటంటే ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిపెట్టినటువంటి ఈ సూచన క్రియ. ఈ అద్భుతం గురించి 4 చేత పరిశుద్ధాత్ముడు రాయించాడు. అయితే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఇప్పుడు మనం చదువుకున్న భాగాల్లో చూస్తే, యేసుక్రీస్తు వారు అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తూ వెళుతూ ఉంటారండి. బహుశా ఆ 6వ అధ్యాయం 31వ వచనంకి వచ్చేసరికి కొద్దిసేపు యేసుక్రీస్తు వారు ఆ యొక్క శరీరంలో ఉన్నాడు కనుక కొద్దిగా రెస్ట్ తీసుకున్నాం, ఒళ్ళు బడలెక్కగా ఉండి రెస్ట్ తీసుకున్నాం అనుకుంటారండి. బహుశా అరణ్యంలోకి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఆయన అలాగా వెళుతుండగా బహుశా ఆయన చూసినటువంటి ఆ చుట్టుపక్కల ప్రజలందరూ బహుశా యేసుక్రీస్తు వారు వెళుతున్నారు అని చెప్పేసి ఆయనకంటే ముందుగా వెళ్ళి ఆ అరణ్యములు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారి మీద కనికరపడి వారికి బోధించను ఆరంభిస్తూ ఉంటారు. సుమారుగా అక్కడ ఉన్నది ఆ 4 సువార్తల్లో సుమారుగా పురుషులు 5,000 మంది అని ఉన్నారు. ఇంకా స్త్రీలు ఉన్నారు, అంత మాత్రం చిన్న బిడ్డలు ఉన్నారండి.
అలాగా 3 రోజుల పాటు యేసుక్రీస్తు వారు బహుశా బోధిస్తూనే ఉంటారు. ఆ నోటి నుంచి వచ్చే ఆ జుంటు తేనె కంటే మధురమైనటువంటి ఆ మాటలు ఆ ప్రజలందరూ వింటూ ఆకలి దప్పులు మర్చి బహుశా వింటూ ఉంటారండి. బహుశా అరణ్యం, మంచినీళ్ళు కూడా ఉండవండి. అంత మాత్రమే కాదు, సరైన ప్రదేశం కూడా ఉండదు. అలాంటి సమయంలో కూడా యేసుక్రీస్తు వారు మాటలు వినాలన్న ఆశ లేకపోతే ఆ తృష్ణ వాళ్ళకి చుట్టుపక్కల పరిస్థితులు ఏమిటిని బహుశా వారిని అడ్డగించలేదండి. కొన్నిసార్లు మనం అనుకుంటామండి, అబ్బా వాక్యం వినాలంటే భలే చేదరగా ఉందండి, వాక్యం చెప్పాలంటే భలే చేదరగా ఉన్నదండి అని అంటారు. కాదు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నీవు కానీ పరిశుద్ధాత్మ నడిపింపు కానీ నీకు ఉంటే, లేదా వాక్యం వినాలన్న తృష్ణ ఆశ కానీ ఉంటే, నీ చుట్టుపక్కల ప్రదేశాలు ఏది నిన్ను అడ్డగించువని ఈ మాటలు బట్టి మనం నేర్చుకోవచ్చు. బహుశా అలాగా విని ముగించిన తర్వాత యేసుక్రీస్తు వారు శిష్యుల్ని పిలిచారండి. బస్ మీరందరూ ఈ ఆహారం పెట్టండి, ఈ దగ్గరకు పోయి కొనుక్కొని రండి అని అంటారండి. వారందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఏమయ్యా నువ్వు పిచ్చి వాళ్ళగా ఉన్నావు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు కూడా, పురుషులే 5,000 మంది ఉన్నారు, ఇంకా స్త్రీలు ఎంతమంది, అంత మాత్రమే కాదు చిన్న బిడ్డలు ఎంతమంది, వీరందరూ బస్ ఆహారం పెట్టడం మా దగ్గర ఉన్న డబ్బులు మాత్రం కుదరవు. బస్ వీళ్ళకి ఆహారం పెట్టాలన్నా కూడా ఇప్పుడు చేయటం మాత్రం ఏమాత్రం వల్ల కాదు అని అంటారండి. ఒక ఆయన లెక్కలు వేస్తారు, ఇంతమంది ఉన్నారు, ఇన్ని చేస్తే ఇంత వస్తుంది అని చెప్పి ఒక శిష్యుడు లెక్క వేస్తాడు. అని మాత్రమే కాదు, మరొకరు సలహా ఇస్తారు, అయ్యా వారిని పంపించేసేయండి అని చెప్పి అంటారు. ఇలాగా జరుగుతున్న సమయంలో బహుశా వీరన్నిటికంటే ప్రభువు ఒక చక్కని మాట అంటారండి. ఆ 38వ వచనంలో, అందుకు ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి. ప్రభువు ప్రియమైన, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి. బహుశా మన దగ్గర ఏమన్నా ఉందా లేదా అని అడిగితే ఏమడుగుతా, నా దగ్గర రొట్టెలు ఉన్నాయి అనుకోండి. బహుశా నా దగ్గర రొట్టెలు ఉన్నాయో లేవో మీకు తెలియదు. బస్ నా దగ్గర ఏమడుగుతారు మీరు, రొట్టెలు ఉన్నాయో లేవో అని అడుగుతారు. కానీ నా దగ్గర రొట్టెలు ఉన్నాయి అలాంటప్పుడు మీరు మమ్మల్ని అడగాలనుకోండి, అప్పుడు ఏమంటారు, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి అని అడుగుతారు. అవసరం ఇక్కడ మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి అని ప్రభువు అడగాలంటే ఆల్రెడీ ప్రభువుకు తెలుసు ఇక్కడ రొట్టెలు ఉన్నాయండి. బహుశా అంతకుముందు ఈ 3 రోజుల పాటు వారు కొన్ని రొట్టెల్ని ఖర్చు చేసిన వారిగా ఉన్నారండి. బస్ కొంతమంది తిన్నవారుగా ఉన్నారు, కొంతమంది వారి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న పదార్థాలు తిన్నవారుగా ఉన్నారు, కొంతమంది దాచిపెట్టుకున్న వారుగా ఉన్నారు. బహుశా ఈ యొక్క ఎన్ని రొట్టెలు ఉన్నాయి అన్న పదములో ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు మిగిలినటువంటి చేపలండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అప్పుడు యేసుక్రీస్తు వారు మిగిలిన రొట్టెల గురించి అడిగాడు. బహుశా ఈ మధ్యాహ్న కాల సమయంలో బహుశా ఈ రొట్టెల స్థానంలో లేకపోతే రొట్టెల పదములో బహుశా నేను ఒక పదాన్ని పెట్టాలని ఇష్టపడుతున్నాను. బహుశా ఇంకా ఎన్ని రొట్టెలు అనే స్థలంలో ఇంకా ఎన్ని సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు వరకు ఎన్నో సంవత్సరాలు ఖర్చు చేశాం, ఇప్పుడు వరకు ఎన్నో దినాలు ఖర్చు చేశాం, ఇప్పుడు దాకా ఎన్నో నెలలు ఖర్చు చేశాం. అయితే ఇంకా మన ముందు బహుశా ఎన్ని రొట్టెలు ఉన్నాయి, బహుశా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అని చెప్పి ప్రభు అడిగాడు అనుకోండి. బహుశా మీరేం సమాధానం చెప్తారండి? మన దగ్గర సమాధానం లేదండి. ఎందులో బట్టంటే మనము నిన్నటి వారమే కానీ ఈ రోజు వారము కాదండి. ముందున్న సంవత్సరాలు ఎన్నో మనకు తెలియదు, వారికి తెలుసు. బహుశా నా దగ్గర 10 తీసుకొచ్చుకున్నాను, 5 తిన్నాను, బహుశా మిగతా 5 ఉన్నాయని తెలుసు. లేకపోతే 5 చిన్న చేపలు తెచ్చుకున్నాను, 3 తిన్నాను, 2 నా దగ్గర ఉన్నాయని ఆ ప్రజలకు తెలుసు. కానీ ప్రభువు ఇక్కడ కూర్చున్న ఎవరికి బహుశా మనం ఎన్ని సంవత్సరాలు బహుశా మన ముందున్నాయో మనకి తెలియదండి. ఎన్నో సంవత్సరాలు ఖర్చు చేశాం, ఇప్పుడు ఉన్నది మిగిలి ఉన్నది మాత్రమే మన ముందు ఉన్నది. ఈ మధ్యాహ్న కాలం ప్రభువు మన ముందు ఉంచుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఎంత కాలం జీవించి ముందుకు కొనసాగలరు? గత సంవత్సరాలన్నీ ఖర్చు చేసేసాం, గత దినాలన్నీ ఖర్చు చేసేసాం. దేనికోసం ఖర్చు చేశామో, బహుశా ఎందుకోసం ఖర్చు చేశామో బహుశా మనకు తెలియకుండానే మన ఖర్చు అయిపోయినాయండి. ప్రభువు కొంతమంది వ్యర్థంగా ఖర్చు చేశారు, కొంతమంది కలహాల కోసం ఖర్చు చేశారు, కొంతమంది పని కోసం ఖర్చు చేశారు, కొంతమంది ప్రభునందు ప్రియమైన వాళ్ళ సంపాదన కోసం ఖర్చు చేశారు, కొంతమంది ప్రభునందు ప్రియమైన వాళ్ళు కష్టపడటం కోసం ఖర్చు చేశారు, కొంతమంది బహుశా వ్యర్థంగా నిద్రపోవటానికి ఖర్చు చేశారు, కొంతమంది అనేక చోట్ల పాపము చేయటానికి బహుశా ఖర్చు చేసేవామేమో. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, వాటి గురించి దేవుడు అడగటం లేదు. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ముందున్న సంవత్సరాలు ఎన్ని అని అడుగుతున్నారు. ప్రభునందు ప్రియమైన సోదరి, ఇక్కడ కూర్చున్న మనము బహుశా గడిచిన దినాలు, గడిచిన సంవత్సరాలు ఎందుకు ఖర్చు చేశావు, గడిచిన సంవత్సరాలు ఎందుకు నువ్వు వెచ్చించావు? ప్రభునందు ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, వారి దగ్గర ఆన్సర్ ఉంది. కానీ బహుశా మీ దగ్గర, వారి దగ్గర అయితే అయ్యా నీ మాటలు వింటూ ఇవి తింటూ నేను ఇక ఖర్చు చేశాను అని చెప్పేసి వారు చెప్తారు ఆ రొట్టెల గురించి. కానీ ఇక్కడ కూర్చున్న మనము
ఆ ప్రశ్న వేస్తే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎందుకోసం ఖర్చు చేసావని దేవుడు అంటున్నాడు. అయ్యా నేను న్యాయంగా ఖర్చు చేశాను, ఎందుకు బట్టి అంటే నీ మాటలు వింటున్నప్పుడు నాకు ఆకలి అయింది కాబట్టి నేను రొట్టెలు తింటూ గడిపాను అని చెప్తారండి. అక్కడ న్యాయంగా ఉంది, సమంజసంగా ఉన్నది. కానీ మరి నువ్వు చేసినటువంటి ఖర్చు చేసినటువంటి సంవత్సరాలకు బహుశా న్యాయంగా ఖర్చు చేసావా, సమంజసంగా ఖర్చు చేసావా, ఉపయోగకరంగా నువ్వు ఖర్చు చేసావా, దైవికమైన వాటి కోసం ఖర్చు చేసావా? ప్రియమైన సోదరి, ఖర్చు చేసే దాంట్లో నువ్వు జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ఇతరులకు దీవెనకరంగా ఉండే విధంగా నీ దినాలు నువ్వు ఖర్చు చేసావా? ప్రియమైన సోదరి, నీ జీవితానికి ఉపయోగపడే భక్తిని నువ్వు పెంపొందించడానికి గడిచిన సంవత్సరాలన్నీ ఖర్చు చేసావని ఈ యొక్క మధ్యాహ్న కాలంలో దేవుడు అనేకమైన ప్రశ్నలను సంధిస్తుండగా ఒక్కసారి నీ గుండె మీద చేవేసుకుని, ఎస్ ప్రభా, నేను నీకోసం జీవించడానికి నేను ఖర్చు చేశాను, నీకోసం బ్రతకడానికి నేను ఖర్చు చేశాను, అతను నీలో ఎదగటానికి నేను ఖర్చు చేశాను. ప్రభువు కోసం ఖర్చు చేసిన సంవత్సరాలు, దినాలు, సమయాలు బహుశా నువ్వు చెప్పగలవా? ప్రభునందు ప్రేమ మొత్తం అయిపోయిన తర్వాత మనం అనుకోవచ్చు, కొంచెం వెనక్కి తీసుకెళ్తే బాగుండు అనుకోవచ్చు అండి. బహుశా టైం మిస్ ఉందనుకోండి, బహుశా ఒక 10 సంవత్సరాలు వెనక్కి తీసేసామనుకోండి, బహుశా మనం అనుకుంటాం, అబ్బా మన లైఫ్ని చాలా మంచిగా డిజైన్ చేసుకోవచ్చు అండి, ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది, లేకపోతే ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండవలసింది, లేకపోతే ఆ డబ్బు అలాగా ఖర్చు పెట్టకుండా ఉండవలసినది, లేకపోతే ఈ పని అలాగా చేయకుండా ఉంటే బాగుండేది. బహుశా ఒక్క 10 సంవత్సరాలు కానీ నా జీవితాన్ని కానీ వెనక్కి తీసుకెళ్ళాం అనుకోండి, ఇంకా బ్యూటిఫుల్గా చాలా అందంగా నా జీవితాన్ని దిద్దుకోవచ్చు అని చెప్పేసి బహుశా అనుకుంటాం. కానీ ప్రియమైన సోదరి, అలాంటి అవకాశం లేదండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళ అవకాశం లేకపోయినా కూడా మనందరికీ దేవుడు ఇస్తున్నటువంటి ఒక సువర్తమానము, 2025లో ప్రవేశించినటువంటి నీవు, 2025తో సంతోషంతో ప్రవేశించిన నీవు, 2025లో ఆనందంతో ప్రవేశించిన నీవు ఇకనైనా జాగ్రత్తగా కేర్ఫుల్గా నీ జీవితాన్ని దిద్దటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, ఖర్చు అయిపోగా మిగిలిన వాటిని నా దగ్గరకు తీసుకురండి అని అంటున్నాడండి. ఇక్కడ బహుశా అయ్యా మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి పోయి చూడని వారితో చెప్పను అనగా అవి యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకురావాలని దేవుడు చెబుతున్నాడు. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, రొట్టెలు ఎన్నున్నా కూడా బహుశా వారు తిని ఆహారం తిన్నారు. 5 రొట్టెలే ఉన్నాయి, 2 చిన్న చేపలే ఉన్నాయి. బహుశా నీ జీవితంలో ఎన్ని దినాలు ఉన్నాయో నీకు తెలియదు. కనుక ఉన్న స్థలాన అని మాత్రమే కాదు, ఉన్న సమయాన ప్రభు దగ్గరికి బహుశా నువ్వు రాగలిగితే, ప్రభు దగ్గరకు నీ దినాలను తీసుకురాగలిగితే దీవెనకరంగా మారుస్తారండి. ఈ 2025 సంవత్సరం మొట్టమొదటి ఆదివారం రోజు ప్రభు నీతో చేస్తున్నటువంటి అభ్యర్థన అనుకో, హెచ్చరిక అనుకో, లేకపోతే నీకు కండిషన్ అనుకో, కానీ ఆ మిగిలిన దినాలు, ఆ మిగిలిన సంవత్సరాలు నాకు ఇస్తారా అని దేవుడు బ్రతిమలాడుతుండగా నీ గుండెల మీద చేపెట్టి, ప్రభా నీ కోసం నేను నా సంవత్సరాలు ఇస్తానయ్యా, నా దినాలు నీ కోసం ఇస్తాను ప్రభా. ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు నేను లోకం కోసం జీవించాను, పాపం కోసం జీవించాను, అంత మా శరీరాశుల కోసం జీవించాను, జీవము డమ్మముతో జీవించాను, అంత మాత్రమే కాదు నీకు వ్యతిరేకంగా జీవించాను, ఇప్పుడు మిగిలిన ఉన్న సంవత్సరాలు నీకు ఇస్తానని బహుశా దేవుడి దగ్గర ఒక మంచి తీర్మానముతోటి ఈ మొదటి ఆరాధనలో నువ్వు పోగలిగితే తప్పకుండా దేవుడు ఉపకారం చేస్తాడు. అయితే ఇస్తే ఏం జరుగుతుంది? దేవుడికి మన మిగిలిన దినాలు ఇస్తే ఏం జరుగుతుంది? అదే మార్కు సువర్తమానం 6వ అధ్యాయం 42వ వచనం కూడా చదవండి. 6వ అధ్యాయము 42వ వచన భాగం. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత ఏం చేశారండి? ప్రభువు చేతకు ఆ 3 మిగిలి ఉన్నటువంటి చేపలు వచ్చిన తర్వాత వారందరూ ఏమయ్యారు? ప్రభునందు ప్రేమ తిని తృప్తి పొందారు. 5 రొట్టెలే, 2 చిన్న చేపలే 5,000 మందికి పైగా తృప్తి కలిగించాయి. ఈ తృప్తి కూర్చున్న ప్రజలకే కాదు, కానీ శిష్యులకు కూడా తృప్తి. అంత మాత్రమే కాదు, ఆ ఆశ్చర్యం చేసిన ప్రభువు కూడా తృప్తిని కలిగించాయి. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, ఉన్నది కొంచెమే కానీ 5,000 మందికి తృప్తిని కలిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మిగిలిన కాలాన్ని బహుశా తృప్తికరంగా ముగించాలంటే ప్రజలకు, సమాజానికి, సంఘానికి, అంత మాత్రం నీ కుటుంబానికి, నీ బిడ్డలకు దీవెనకరంగా బహుశా తృప్తి కలిగించే వ్యక్తిగా నీవు ఉండగలగాలి అనంటే ప్రభు నీవు దేవుని దగ్గరకు నీ జీవితాన్ని తీసుకురావలసినదే. ప్రియమైన సోదరి, దేవుడి దగ్గర జీవితాన్ని తీసుకొస్తున్నావా? ఒక మంచి నిర్ణయంతోటే ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించావా?
మంచి వాగ్దానాలు పొందుకున్నావు, మంచి ఆరాధన పొందుకున్నావు, అంత మాత్రమే సంతోషంగా సమాధానంగా ఆ పాత సంవత్సరం వెళ్ళిపోయిందిరా బాబు అని చెప్పేసి ఆ పీడ అంతటితో విరగడైపోయిందని చెప్పేసి సంతోషంగా నూతన సంవత్సరంలో ప్రవేశించిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మిగిలి ఉన్న సంవత్సరాలు దేవుడి దగ్గరికి నువ్వు తీసుకురాగలిగితే నీవు నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ భర్తకు, నీ భార్యకు, నీ బిడ్డలకు తృప్తికరంగా నువ్వు ఉండగలుగుతావు. అయితే మన జీవితాన్ని తృప్తిగా ముగించాలంటే, ఈ మిగిలి ఉన్న జీవితం తృప్తి కలిగించాలంటే 3 పనులు చేయాలి. ఆ 3 పనులు జస్ట్ నేను చెప్పేసి నా యొక్క వాక్ సందేశాన్ని ముగిస్తానండి. చూద్దామండి మనం ఏం చేయాలి. ఈ మిగిలి ఉన్న జీవితాన్ని బహుశా దేవుడి దగ్గర తీసుకురావాలన్నావు, మంచిదే. దేవుడి దగ్గరకు తీసుకువస్తే తృప్తి కలుగుతున్నావు, మంచిదే. అయితే బహుశా ప్రభువు నువ్వు తృప్తి కలగాలంటే మనం ఏం చేయాలో చూద్దాం. 38వ వచనాన్ని చూడండి. 38వ వచన భాగం. అందుకు ఆయన, మీ వద్దకు ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడని వారితో చెప్పిన. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలు 3 చిన్న చేపలు ప్రభునందు ప్రేమ చెప్తున్నారు. అనగా ఎంత మిగిలి ఉన్నదో అంతా ప్రభువు దగ్గరికి తీసుకురావాలండి. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ అని తెలుసుకోవచ్చు. నీ జీవితం బహుశా నేను చెప్తున్నాను, నీ జీవితం బహుశా 100 సంవత్సరాలు అనుకోండి, నీకు 50 సంవత్సరాలు అనుకోండి, ఇంక ఎంత మిగిలి ఉందని చెప్పగలవు నువ్వండి? ఇంకా 50 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. బహుశా 40 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు, బహుశా 20 సంవత్సరాలు, ఎంతైనా పర్వాలేదండి, వదిలేయండి. ప్రభువు మిగిలి ఉన్నది ఎంతైనా కూడా దేవుడి దగ్గరికి నువ్వు తీసుకురాగలగాలి. మిగిలి ఉంది ఎంతైనా కూడా దేవుడి దగ్గర నువ్వు తీసుకురావాలి. అలాగా తీసుకువస్తే నీ జీవితంలో తృప్తి ఉంటుంది. ప్రభువు ప్రేమ ఇక్కడ తెలియజేస్తున్నాడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని. బహుశా ఆ వ్యక్తి 5 రొట్టెల్లో 2 రొట్టెలు ఇచ్చి మిగతా 3 తీసుకువెళ్ళని చెప్పలేదండి. ఒక చేప ఇచ్చి మిగతా చేపని తీసుకెళ్ళమది. ఎంతైతే ఉన్నదో అంతా 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 ప్రభువు దగ్గరికి తీసుకువచ్చాడు. ఉన్న పాటున, ఉన్న చోటున ప్రభువు ప్రేమైన వాళ్ళరా ఎంతుంటే అంత, ఎలాగా ఉంటే అలాగా ఈ సంవత్సరం కానీ దేవుడి దగ్గరికి నీ జీవితాన్ని కానీ నువ్వు తీసుకురాగలిగితే ప్రభువు ప్రేమైన వాళ్ళరా నువ్వు తృప్తి పొందుతావు. ఉన్న పాటున, ఉన్న చోటున ప్రభువుకు లొంగిపోతాం. ప్రభా నీ చిత్తమే నా జీవితంలో జరగాలి ప్రభా, అది మాత్రమే కాదు నీ చిత్తమే నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేరాలి ప్రభా అని చెప్పి కానీ నిన్ను నువ్వు దేవుడికి సమర్పించుకోగలిగితే బహుశా తప్పకుండా దేవుడు కార్యం చేస్తారండి. ప్రభువు నిన్ను విరుస్తున్నారా, విరవబడు. అది మాత్రమే కాదు ప్రభువు నిన్ను దీవిస్తున్నారా, దీవించబడు. ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తున్నారా, ఆశీర్వదించబడు. ప్రభువు ఆ యొక్క రొట్టెలను చేతులకు తీసుకున్న తర్వాత ఏం చేశాడండి? ఏం చేశాడు? ఆ రొట్టెలను విరిచిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు ప్రభువు ప్రార్థన చేస్తూ దాన్ని ఆశీర్వదించిన వాడిగా ఉన్నాడండి. బహుశా నిన్ను విరిచిన ప్రభువు దగ్గర ఉండు, నువ్వు దీవించబడ్డ ప్రభువు దగ్గర ఉండు. అంత మాత్రమే కాదు నీ కోసం ప్రార్థన చేస్తున్నా ప్రభువు దగ్గర ఉండు. ఇతరుల కోసం వాడబడు. తప్పకుండా దేవుడు నిన్ను ఉన్నతమైన తృప్తితోటి బహుశా నిన్ను నింపుతాడని దేవుడు మాటలు బట్టి విషయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభుతో ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, ప్రభా నీకు నేను సరౌండింగ్ అవుతున్నాను ప్రభా, నీకు నేను సరౌండింగ్ అంటే నీ ఆధీనంలోకి నేను వస్తున్నాను ప్రభా అని చెప్పి సమస్తాన్ని దేవుడు కోసం సమర్పించేవాడిగా ఉండాలి. ఆయన చేతుల్లో ఒదిగిపోయేవారిగా మనం ఈ యొక్క నూతన సంవత్సరంలో ఉండాలి. ఆయన చేతుల్లో ఒరిగిపోవాలండి. ప్రణమిల్లి ఆయన పాదాల చెంత మన తల పెట్టుకొని అయ్యా నీకు నా జీవితాన్ని సమర్పిస్తున్నాను అన్నటువంటి ఒక ఆశ, ఒక తీర్మానం ఈ సంవత్సరంలో మనం తీసుకుని ఆయనకు అప్పగించుకున్నాం. తుదకు నీ జీవితం అద్భుతంగా, ఆశ్చర్యంగా, అమోఘంగా వస్తా. నువ్వు ఇది కొన్నది కొంచెమైనా కూడా అద్భుతాలు చేయగలరండి. ప్రియమైన సోదరి, అందుకే పేతురు ఒక చక్కని మాట అన్నాడు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 2వ వచన భాగంలో ఒక చక్కని మాట అన్నాడు. 4వ అధ్యాయం 2వ వచన భాగం చూద్దామండి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 2వ వచన భాగం నేను చదువుతున్నా, ఆలకించండి. శరీర విషయంలో శ్రమపడిన వాడను కాను, ఆ వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవునికి ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేనిక లేక ఇండును అని అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ఇక్కడ మిగిలిన కాలము అనే మాటను మనం చూస్తున్నాం. జీవించు మిగిలిన కాలము. ప్రభునందు ప్రియమైన ఆ తర్వాత 3వ వచనంలో మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు చేయదగనవు కాదు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకునొచ్చు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుంటకు గతించిన కాలమే చాలు.
ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఇంతకాలం తిరిగావేమో, త్రాగావేమో, నీ ఇష్టానుసారంగా జీవించావేమో, పోకిరి చేష్టలతోటి, అల్లరితో కొన్ని ఆటపాటలతోటి ప్రభువుకు వ్యతిరేకంగా నీ ఇష్టానుసారముగా నువ్వు జీవించావేమో, ఇక చాలు, ఇక ఆపు నీది, అది ఇంకా చాలు. అయితే గతించిన కాలమే, వాటన్నిటి గతించిన కాలమే చాలు. బహుశా అంత ప్రభువు బహుశా నిన్ను క్షమించి మన్నించి బహుశా నిన్ను పశ్చాత్తాపాన్ని బహుశా ఆయన గ్రహించి ఏం చేశాడు, మరొక సంవత్సరాన్ని ఇచ్చారండి. వీటన్నిటి ద్వారా 24 సంవత్సరంలో ఎన్నో బాధలు పడ్డావు, ఎన్నో ఇబ్బందులు పడ్డావు, ఎన్నో కష్టాలు పడ్డావు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎన్నో అవమానాలు భరించావు. ఈ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మిగిలినటువంటి కాలాన్ని ప్రభు దగ్గరికి నువ్వు తీసుకురాగలిగితే, మిగిలిన కాలం ఎంత కాలమో మనకు తెలియదండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి ఏం జరుగుతుందో మనకు తెలియదు. రేపు ఉదయం మనం బ్రతకమో తెలియదండి. మనం నిన్నటి వారం ఇందాక చెప్పినట్టుగా మనం నిన్నటి వారమే, కానీ గతించిన కాలమే మనది, కానీ బహుశా ఈ రోజు కూడా మనది కాదండి. ప్రభునందు ప్రియమైన సోదరి, ఈ 20 ఏళ్ళు నావండి, లేకపోతే ఈ 40 ఏళ్ళు, ఈ యొక్క 40 ఏళ్ళు నావి అని చెప్పి ముందున్న వాటి గురించి మనం చెప్పుకోలేం, కానీ బహుశా వెనకున్న వాటిని గురించి మనం చెప్పుకోగలమండి. మీకు 20 సంవత్సరాలు కానీ నా 20 సంవత్సరాలు నువ్వు చెప్పుకోవాలి, లేకపోతే నీకు 50 సంవత్సరాలు కానీ నాకు 50 సంవత్సరాలు, ఈ 50 సంవత్సరాలు నావే నువ్వు అనుకోవచ్చు, కానీ ప్రభునందు ముందున్న కాలం మనద కాదండి. కనుక బహుశా గతించిన కాలంలో ఏవేవి జరిగాయి, గతించిన కాలంలో దేవుడికి వ్యతిరేకంగా జీవించావు, పాపం చేశావు, బహుశా నేను మిమ్మల్ని బహుశా నిందించడానికి కాదండి చెప్తుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, బహుశా ఏదేదో దేవుడికి వ్యతిరేకంగా నువ్వు జీవించిన అనుభవాలు ఉన్నాయి, కానీ దేవుడు ప్రేమించి మరొక కాలాన్ని నీకు ఇచ్చి ఉండగా, కనికరము చూపి, జాలు చూపి, కరుణ చూపి మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు ఇచ్చి ఉండగా, దయా కిరీటాన్ని నీకు ఇచ్చి ఉండగా, దాన్ని కూడా వ్యర్థం చేసుకోకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని దేవుడు మాటలను బట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మిగిలిన కాలాన్ని ఆయన చేతిలో నువ్వు పెట్టగలిగితే దీవించబడతావు. ఆయన చేతిలో పెడితే నీ జీవితాన్ని తప్పకుండా ఆస్వాదిస్తావు. లోకరాశి వర్తమానంలో కూడా ఒక వ్యక్తిని 23వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం చూస్తున్నామండి. ఆ వ్యక్తి 1 గంటలో చచ్చిపోతాడండి. ఆ వ్యక్తి మీ అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసండి. ఎవరండి? 1 గంటలో చచ్చిపోతాడండి. కానీ ఆ 1 గంట దేవుడికి ఇచ్చాడండి. ఎవరంటే సిలువలో చనిపోయినటువంటి దొంగ అండి. ప్రియమైన సోదరి, ప్రియమైన వారు, ఇంకొక గంటలో చనిపోతాడు. అప్పుడు తెలుసుకున్నాడు, అయ్యా నేను పాపిని ప్రభా, ఈ శిక్ష బస్సు నాకు యోగ్యుని, ఈ శిక్షకు నేను అర్హుణ్ణి, బస్సు నువ్వు అర్హుడు కాదు ప్రభా, అయ్యా నీతో పాటు నీ రాజ్యములో నాకు కూడా స్థానం అని చెప్పేసేసి ఆ మిగిలిన గంట కాలాన్ని, మిగిలిన గంట జీవితాన్ని దేవుడికి ఇచ్చాడండి. ప్రియమైన వాళ్ళరా, తన తప్పు తెలుసుకొని పాపాన్ని ఒప్పుకొని ప్రభు పాస్ దగ్గర పెట్టానండి. అద్భుతంగా రక్షించాడు, అద్భుతమైన రక్షణ ఇచ్చాడండి. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? నీవు నాతో కూడా పరదైసులో ఉండు. ఎంత మంచి మాట అండి. ఆయన ఏదేదో చేయలేదు, ఏదేదో సేవలు చేయలేదు, ఏదేదో పాటలు పాడలేదు, ఏదేదో కానుక లేదు, కానీ ఆ 1 గంటని దేవుడికి ఇచ్చిన వాడుగా ఉన్న నేటికి ఆయన జీవితం మనకు మాదిరిగా ఉన్నది. నేటికి ఆయన ఇంకా 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 నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, ఈ నూతన సంవత్సరాన్ని, మిగిలి ఉన్న జీవితాన్ని దేవుడి దగ్గరికి తెద్దాం. తప్పకుండా నిన్ను దీవిస్తాడు, తప్పకుండా నిన్ను ఆస్వాదిస్తాడు. మిగిలిన జీవితాన్ని ఇతరులకు తృప్తికరంగా ఉండేటట్లుగా, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ యొక్క భర్తకు, నీ భార్యకు, ఎవరికైనా కూడా తృప్తిగా ఉండేటట్లుగా నీ జీవితాన్ని తీసుకురావాలంటే మిగిలి ఉన్న సంవత్సరాన్ని దేవుడి దగ్గరికి తీసుకురా. ప్రభునందు ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, 3 రోజులు వారు తిన్నారు. తినిన రొట్టెల సంఖ్య మిగిలిన దానికంటే, ఖర్చు చేసిన దానికంటే ఎక్కువే అయి ఉండవచ్చు. కానీ అయినా కూడా బహుశా 5 రొట్టెలు మిగిలి ఉన్న వ్యక్తి బహుశా ఆయన 15 రొట్టెలు తెచ్చుకుంటూ ఉండవచ్చేమో, లేకపోతే 20 రొట్టెలు తెచ్చుకుంటూ ఉండవచ్చేమో. 3 రోజులు తిన్నాడు. మిగిలిన మాత్రం 5, కానీ ఆ 5,000 మంది ఆకలి తీర్చినట్లుగా నీ జీవితంలో గడిచిపోయే సంవత్సరాలు ఎక్కువై ఉండొచ్చు, బస్ నీ ముందున్న సమయం తక్కువై ఉండొచ్చు. అయినా కూడా ఈ తక్కువ సమయాన్ని దేవుడికి ఇస్తే ఉన్నతంగా హెచ్చిస్తాడు. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, అల్పమైనదైనా దేవుడి దగ్గర తీసుకువస్తే, దేవుడి చేతిలో పెడితే అదే గొప్పదవుతుందని దేవుడి మాటలు బట్టి మనము నేర్చుకోవాలండి. ప్రభునందు ప్రియమైన, నువ్వు అనుకోవచ్చు, నేను ఈ చాలవండి, నేను సరిపోనండి, నా యొక్క తెలివి సరిపోదండి, నా జ్ఞానం సరిపోదండి, నా హోదా సరిపోదండి, నా ధనం సరిపోదండి, నేను సరిపోనండి దానికి అని నువ్వు అనుకోవచ్చు. కానీ
బహుశా నువ్వు సరిపోకపోయినా కూడా నువ్వు దేవుడి దగ్గరకు వస్తే నిన్ను సరిపోయేవాడిగా చేస్తాడండి. సరిపోయేవాడు. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక సందర్భం ఉన్నది. ఆ సందర్భాన్ని నేను చూపించను, కానీ బహుశా మిద్యానీయులనే శత్రు సైన్యం ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తుందండి. బహుశా ఆ రాజు బహుశా ప్రభువు ప్రియమైన గిద్యోను వారందరినీ 22,000 మందిని సమకూర్చి పంపుతాడండి. సమకూర్చి పంపిన తర్వాత వారందరూ ఎదుట ఉన్నటువంటి శత్రు సైన్యాన్ని చూసినటువంటి వారు, అయ్యో వారు పెద్దగా ఉన్నారే, వారు బలాఢ్యులుగా ఉన్నారే, అంత మాత్రమే కాదు వారు బాహుబలంగా ఉన్నవారే, బహుశా వారి ఎదుట మనం నిలవలేమని చెప్పేసేసి మొదట ఆ 10,000 మంది వెనక్కిపోతారండి. 10,000 మంది వెనక్కిపోతారు. 10,000 మంది వెనక్కిపోయిన తర్వాత అయ్యో 10,000 మంది వెనక్కిపోయారని ప్రభు దగ్గరకు వస్తారు. ఆ ప్రభు ఒక చక్కని మాట అంటాడు, ఎంత మందిని పోతారో వాళ్ళందరిని పోనీయమంటారండి. వస్తారు ఒక్కొక్కరు అందరూ పోయిన తర్వాత చివరికి 22,000 మంది ఆ యుద్ధానికి వస్తే ఎంతమంది మిగులుతారు తెలుసా? 300 మంది మిగులుతారండి. 300 మంది మిగులుతారు. అయ్యో గిద్యోను అనుకుంటాడు, అయ్యో ప్రభువా, నేను యుద్ధానికి 22,000 మందిని సమకూరిస్తే అందరూ భయపడి వెళ్ళిన వారిగా ఉన్నారు, బహుశా 300 మందిని మిగిలారు, ఈ 300 మందితో నేను ఏం చేయగలను ప్రభా అని అన్నప్పుడు ప్రభు ఒక చక్కని మాట అంటాడు, బహుశా వెళ్ళిన వారిని వెళ్ళని, కానీ మిగిలి ఉన్న ఆ 300 మందే చాలు నీకు విజయాన్ని అనుగ్రహించడానికని. బహుశా ఆ తర్వాత భాగంలో మనం చదివితే గొప్ప విజయాన్ని బహుశా 22,000 మంది కంటే ఎక్కువైనటువంటి ఆ శత్రు సైన్యాన్ని సంహరించి విజయాన్ని తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తామండి. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో మిగిలి ఉన్నది ఎన్ని సంవత్సరాలైనా కూడా, నీ దగ్గర మిగిలి ఉన్నది ఏదైనా కూడా, బహుశా నా శక్తి చల్లదే, నా స్వరం మొత్తం పోయిందయ్యా, నేనేం పడగలనయ్యా అని అనుకుంటున్నావా? దేవుడి దగ్గర తీసురా, నీ స్వరాన్ని బలపరుస్తాడు. అది మాత్రమే కాదు, నా దగ్గర ఏమీ లేదు ప్రభువుకి ఇయటానికి, నీ దగ్గర ఉన్నదే ప్రభు దగ్గర తీసురా, ప్రభు కోసం గొప్ప కార్యాలు చేస్తారు. మిగిలిన 5 రొట్టెలే చాలు, మిగిలిన 300 మందే చాలు, మిగిలి ఉన్న నీ సంవత్సరాలే చాలు నీ జీవితంలో ఉన్న శిఖరాలు అధిరోహించడానికి. ప్రభువుతో ప్రియమైన వాళ్ళరా, 2025 సంవత్సరం చూసిన మనం 2026 సంవత్సరం చూస్తామన్న గ్యారంటీ ఏమాత్రం లేదు. గత ఆల్ నైట్ వాచ్ నైట్ సర్వీస్లో అడిగాను, అందరు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నాం. బస్ మీరు బాండ్ రాయగలరా, ఇది హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి మీరు బాండ్ రాయగలనంటే ఒక్కరు కూడా పలకలేదండి, ఎవరు రాయించలేరండి. కనుక 2025 సూచన మనము 2026 సంవత్సరం చూస్తామన్నటువంటి గ్యారంటీ లేదండి. బస్ నేను ఆ విషయం వచ్చేసరికి ఈ నూతన సంవత్సరం అనేసరికి నా యొక్క మనీలోకి వస్తుందండి. ప్రబంధు ప్రియమైన వాళ్ళరా, బస్ మమ్మని నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు బ్లెస్సీ, నేను ఇంకా కిరణ్, ఇలా కొంతమంది జేపీ కూడా ఉన్నాడు, ఇలాగ మేము తీసుకెళ్ళినప్పుడు పడి కొద్దిగా మైండ్ కొద్దిగా డిస్టర్బ్గా ఉంది. బహుశా ఆ డాక్టరు మొత్తం చూసి అయిపోయిన తర్వాత మమ్మని ఎక్కించిన తర్వాత డాక్టర్ బయటకు వచ్చాను నా దగ్గరికి, శామ్ ఇలాగా మీ అమ్మకు ఉంది కదా అని అన్నప్పుడు, ఇలాగ ఎంతకాలం ఉంటుంది బహుశా ఈ బాధతోటి, ఈ యొక్క వేదనతో ఎంతకాలం ఉంటుంది, ఆమెకి ఏమైనా చేయొచ్చా అని అంటే, బహుశా ఈమె ఎన్ని సంవత్సరాలైనా ఉండగలదు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలైనా ఉండగలదు అని చెప్పాడండి. కానీ ఆయన చెప్పినటువంటి బహుశా ఒక 2 నెలలకే మమ్మ ఈ లోకయాత్ర ముగించిందండి. ప్రభువు ప్రియమైన వాళ్ళరా, 2025 సంవత్సరం చూసిన మనము 2026 సంవత్సరం మొదటి ఆరాధనలో మనం ఉంటామన్నటువంటి గ్యారంటీ లేదండి. కానీ ఈ మిగిలిన సంవత్సరాల్ని, ఈ మిగిలిన దినాల్ని ప్రభువు చేతిలో నువ్వు పెట్టగలిగితే, 1 సంవత్సరమైనా పర్వాలేదు, కొన్ని దినాలైనా పర్వాలేదు, ప్రభు చేతిలో పెట్టగలిగితే దేవుడు ఉన్నతంగా దీవిస్తారు. రెండవది నేను త్వరగా ముగిస్తాను, అదే మార్కు రాసిన సువార్త మనము 6వ అధ్యాయము 39వ వచనంలో మళ్ళీ నేను చదువుతాను, చదవండి 39వ వచన భాగం, 6వ అధ్యాయము 39వ వచన భాగం నేను చదువుతాను, ఆలకించండి. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలు నున్నవని. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపించగా, వారు 100 మంది చొప్పున 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండరి. అంతటా ఆయన ఆ రొట్టెలను 2 చేపలను పట్టుకొని అని అంటున్నాడు. అనగా అక్కడ కూర్చున్నవారు లేకపోతే అక్కడ ఉన్నవారు వారు ఏం చేస్తున్నారు? ఏదో ఒకటి చేస్తున్నారు. రెండోది ఏదో ఒకటి చేద్దామండి. మొదటగా ప్రభువు దగ్గరికి బహుశా ఉన్నదంతా తీసుకువద్దాం. రెండవది ఏదో ఒకటి చేద్దామండి. బహుశా వారందరికీ తృప్తి కలగాలంటే, వారందరి ఆకలి తీర్చబడాలంటే వారి దగ్గర రొట్టెలు లేవు, కానీ వారు ఏదైతే చేయగలరో అది చేస్తున్నారు. మిగిలిన వారిని ఏం చేస్తున్నారు? అందరిని పంక్తులుగా కూర్చోబెడుతున్నారు.
అది మాత్రమే కాదు, మిగిలిన వారు ఏం చేస్తున్నారు? 50 మంది ఉన్నారు లెక్కేస్తున్నారు, కొంతమంది 100 మంది ఉన్నారు లెక్కేస్తున్నారు, అంతమంది లైన్గా కూర్చున్నారు లేదు లెక్కేస్తున్నారు. అది మాత్రమే దూరాన్ని వెళ్ళిపోయిన రండయ్య కూర్చొని అని చెప్తున్నారు. ఇలాగా బహుశా వారు పంక్తులుగా కూర్చున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారు. బహుశా వారికి తెలుసా ఆహారం ఉంది అని తెలుసా? బహుశా మన ముందు ఆహారం ఉన్నదని తెలుసా? ప్రభుత్వం మనం ఇక్కడ కూర్చున్నాం, మన జనవరి 1 రోజు బయట మనకు బహుశా కమ్మంగా తినటానికి తీసుకువెళ్ళటానికి మంచి ఆహారం ఉంది మనకు తెలుసు అండి. కానీ ప్రభునందు ప్రియమైన వారికి తెలియదండి. అయినా కూడా ఏం చేస్తున్నారు? ప్రభునందు ప్రియమైన సోదరి, వారు ఏదో ఒకటి చేస్తున్నారు. మిగిలిన వారు బహుశా ఒకరు పక్కొకరు పంతిలో కూర్చోబెడుతున్నారు, మిగిలిన వారు వారి పంచి పెడుతున్నారు, మిగిలిన వారు గంపలు ఎత్తుతున్నారు. ప్రియమైన సోదరి, అనగా మిగిలిన కాలం ప్రభువు కోసం ఏదో ఒకటి, చిన్నదైనా పెద్దదైనా, బహుశా నువ్వు దేవుడి కోసం చేస్తే ఆ పనిని దేవుడు గొప్పగా ఎంచుకుంటున్నాడు. అయితే నువ్వు ఎలాగా చేయాలి? అక్కడ ఆయన ఆజ్ఞ ప్రకారం చేయాలి. ఇది ప్రాముఖ్యమండి. ఏదో ఒకటంటే ఏదో ఒకటి చేయటం కాదు. కానీ ప్రభు నాకేం చేత కదయ్యా, నువ్వు ప్రార్థన చేయి. ఏం చేత కదయ్యా, ప్రభు కోసం వెచ్చించు. ఏం చేత కదయ్యా, ప్రభు కోసం చిమ్ము. ఏం చేత కదయ్యా, నీ ప్రక్క వారికి ప్రార్థన తీసుకురావాలని చెప్పండి. ఇలాగ నువ్వు ఏది చేయగలవో ఈ మిగిలిన కాలంలో ప్రభువు కోసం చేస్తే దేవుడు తప్పకుండా ఉన్నతంగా హెచ్చిస్తారని. నీ పని నువ్వు చేసుకో, అది నీ ఉద్యోగం నువ్వు చేసుకో, నీ వ్యాపారం నువ్వు చేసుకో, కానీ దేవుడి కోసం నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. ఈ 20 సంవత్సరాలు దేవుడు నీకు ఇచ్చాడంటే నువ్వు ఏదో ఒకటి చేస్తావని దేవుడు ఇచ్చాడు. కానీ ఏమి చెయ్యమంటే నీ వల్ల ఉపయోగం లేదని ఆ రోజు కానీ దేవుడు కానీ అనుకుంటే నువ్వు ఈ రోజు నువ్వు ఇలాగ సంతోషంగా ఉండేవాడు కాదండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ సంవత్సరం అయినా ప్రభు కోసం ఏదైనా చేద్దామా? ఏదో ఒకటి చేద్దాం. బహుశా అక్కడ 39 ఆజ్ఞ ప్రకారం చేశారండి. ఏదో ఒకటి అంటే నీకు ఇష్టం వచ్చిన చేయటం కాదు, నీకు ఇష్టం వచ్చిన పోవటం కాదు, నీకు ఇష్టం వచ్చిన ప్రవర్తించడం కాదు. కానీ అక్కడ చెప్తున్నాడు, ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వారు ఏదో ఒకటి చేశారండి. ప్రియమైన వాళ్ళ, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి బాగా ఉడుకుతున్నటువంటి మంచి చికెన్ కర్రీలో ఏదో ఒకటి చేయాలని చెప్పి ఉప్పేసామనుకోండి, ఏమవుతుందండి? అది పాడైపోతుందండి. కనుక ప్రభు ఆజ్ఞ ప్రకారం నువ్వు చెయ్యవలసినది ఏదో తప్పకుండా, నువ్వు సామర్థ్యత ఏదో అది తప్పకుండా చెయ్యి. డూ సంథింగ్ ఫర్ గాడ్ అని తెలియజేస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభు కోసం ఏదో ఒకటి చేసేవారిగా ఉండాలి. మూడవదిగా అది అదే సందర్భం యోహాను సువార్తలో మరొక మాట ఉంది. యోహాను సువార్తమానంలో 6వ అధ్యాయం 12వ వచన భాగంలో ఒక చక్కని మాట ఉంది. 6వ అధ్యాయం 12వ వచన భాగంలో నేను చదువుతున్న ఆలకించండి. వారు తృప్తిగా తిన్న తర్వాత ఏమియు నష్టపడకుండా మిగిలిన ముక్కలను పోగు చేయడని తన శిష్యులతో చెప్పారు. నేను మళ్ళీ చెబుతున్నాను, వారు తృప్తిగా తినిన తర్వాత ఏమియు నష్టపడకుండా మిగిలిన ముక్కలను పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. మొదటిది ఏముందో అది ప్రభు దగ్గరకు తీసుకురావాలి, నువ్వు దీవించబడతావు. రెండవది ఏదో ఒకటి ప్రభు కోసం చేయాలి, తప్పకుండా నువ్వు తృప్తి పడతావు. మూడవది బహుశా నష్టపరచకుండా ఉండేది నువ్వు చెయ్యాలి, నష్టపడకుండా ఉండాలి. ముందు కాలంలో ఏదో నష్టపరుచుకున్నావు. బహుశా కాలాన్ని నష్టపరిచేవేమో, ధనాన్ని నష్టపరిచేవేమో, అంతమాత్రం సమయాన్ని వ్యర్థపరిచేవేమో, దేవుడికి ఇవ్వాల్సిందాన్ని వ్యర్థపరిచేవేమో, నీ దశమాంశాలను వ్యర్థపరిచేవేమో. బహుశా అన్నిటినీ వ్యర్థపరిచావు. నీ భక్తిని, బహుశా నీ ఆత్మీయతను అన్నిటిని నష్టపరుచుకున్నావు. కానీ ఇక మాత్రం నష్టపరుచుకోవటానికి అవకాశం లేదు. మిగిలిన సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలని దుర్వినియోగం చేయడానికి అవకాశం లేదండి అని ప్రభు బతిమలాడుతున్నాడు. ప్రియ సోదరి, నీకు ప్రేమించి 2005 సంవత్సరాన్ని ఇచ్చాను, అయితే నువ్వు నన్ను నష్టపరుచుకోవద్దు. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, అందును బట్టి నష్టపరుచుకోని విషయాలలో మనం ముందుకు కొనసాగాలి. అందుకు అపోస్తల కార్యాల్లో ఒక మాట ఉంది, ఆ మాటను చూపిస్తాను. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయము 21వ వచన భాగంలో ఒక మాట ఉంది, ఒక సందర్భం పౌలు చెప్తున్నాడు. 27వ అధ్యాయము 21వ వచన భాగంలో ఆ మాటను చదువుతాను, ఆలకించండి. 21వ అధ్యాయం. కొన్ని దినములు సూర్యులైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము చేయక ఉన్నందున పౌలు వారిని మధ్యకు పిలిచి, అయ్యలారా, నా మాట విని క్రేత నుండి బయలుదేరక ఉండవలసినది, అప్పుడు హానియు నష్టము కలగకపోవును అని అంటున్నాడు. అనగా ఈ నష్టపరిచే ఏంటి? నష్టపరుచుకోకూడదు, మంచిదే. అయితే నష్టపరుచుకోకుండా ఏంటి అంటే ఇక్కడ పౌలు చెప్తున్నాడండి, అయ్యా మీరు కానీ నా మాట విని కానీ మీరు ఓడలో కానీ పోకపోయినట్లయితే
బహుశా నాకు తెలుసు, నేను అనుభవంతో చెప్తున్నాను, అంత మాత్రం నేను అనేక ప్రయాణాలు చేశాను కనుక నేను అనుభవంతో చెప్తున్నాను కనుక మీరు వెళ్ళవద్దు వెళ్ళవద్దు వెళ్ళవద్దని బ్రతిమలాడినా కూడా నా మాట వినకుండా మీరు వెళ్ళారు. బహుశా మీరు వెళ్ళకపోయినట్లయితే ఇప్పుడు జరిగిన నష్టం జరగకుండా ఉండేదే అని పౌలు బహుశా ఆ యొక్క మాట చెప్తున్నారండి. అప్పటికే పౌలు వృద్ధులే. అందుకే ఆ వృద్ధులకి ఏం తెలుసులేండి, ఈ అనుభవం ఏం తెలుసులేండి, అంత మాత్రమే కాదు వీడి జ్ఞానం ఏంటండి, వీడి భక్తి ఏంటండి, లేకపోతే వీడు ఏంటండి అని చెప్పేసేసి తీసివేసి వాడన పోనిచ్చిన వారుగా ఉన్నారు, తుదకు నష్టపడిన వారుగా ఉన్నాడు. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, నష్టపరుచుకోకూడదంటే, నీ జీవితంలో నష్టపడకూడదంటే నీవు దేవుని మాటకు, సేవకుల మాటకు, సంఘానికి నువ్వు విధేయత చూపేవాడిగా ఉండాలని దేవుడు మాటలను బట్టి యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇంతకాలం దేవుడు మాట వినకుండా నువ్వు నష్టపోయావు, వాక్యాన్ని అనుసరించకుండా నష్టపోయావు. అంత మాత్రమే కాదు, అనుభవజ్ఞుల మాట వినకుండా నష్టపోయావు, సేవకుల మాట వినకుండా నష్టపోయావు, ఏదేదో నష్టపోయావు. ఇంకా నష్టం ఎదురు చూస్తుంది. అయితే 2020 సంవత్సరాలు దేవుడు చెప్తున్నాడు, నష్టపోగొట్టకూడదంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? విధేయత చూపాలి. నేను ముగిస్తున్నాను. ఇంకా సామెతల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనంలో కూడా ఒక మాట ఉంది. ఇంకా నష్టపరిచేదేంటి? మొదటి, అవిధేయత బహుశా నష్టపరుస్తుంది కనుక విధేయత కలిగి ఉండాలి. రెండవది, సామెతల గ్రంథము 18వ అధ్యాయం 24వ వచన భాగంలో మరొక మాట ఉంది. ఆ మాట కూడా చదవండి. 18వ అధ్యాయము 24వ వచన భాగంలో చూడండి. 18వ అధ్యాయం 24వ వచన భాగం, బహుమంది చెలికాండ్రులు గలవాడు నష్టపడును అని అంటున్నాడు. ఏందండి? బహుమంది చెలికాండ్రు గలవారు నష్టపరుడు అనగా స్నేహితులు ఎక్కువ మంది ఉంటే మనం నష్టపోతామండి. బస్ ఈ మాట మీకు వింతగా అనిపించవచ్చు. ప్రభువు ప్రియమైన, నిన్ను భక్తిలో నుంచి వెనక్కి లాగేవారు, అంత మాత్రమే కాదు నిన్ను విశ్వాసంలో జారి చేసేవాళ్ళు, అంత మాత్రమే కాదు నిన్ను దేవుడికి దూరం చేసేవారు స్నేహితులు ఎక్కువ మంది ఉంటే ఉండకూడదు. బహుశా ప్రభువు ప్రియమైన వాళ్ళరా, ఉండకుండా చూసుకోవాలి. భక్తి పరులైన స్నేహితులు కొంతమందే చాలు. ప్రియమైన సోదరి, నీ గురించి ప్రార్థన చేసే స్నేహితులు ఒక్కరు చాలు నీ భక్తులను ఉన్నతంగా హెచ్చించబడటానికి. ప్రియమైన వాళ్ళరా, నష్టపరుస్తారు స్నేహితులు, లోకస్తులను నష్టపరుస్తారు కనుక వారికి దూరముగా బ్రతికి దేవుడి కోసం సాగేవారిగా ఉండాలండి. మొదటగా అవిధేయత నష్టపరుస్తుంది, బహుమంది చెలికాండ్రులు నిన్ను నష్టపరుస్తారు. మూడవదిగా చివరగా ఒక మాట అంటున్నారు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9వ వచన భాగం, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ నష్టపరిచేది ఏందో మరొక మాట కూడా ఉంది. 6వ అధ్యాయము 9, ధనవంతుల గదకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములకు హానికరమైనటువంటి అనేక దురాశలలోను పడుదురు, అట్టిది మనుషులకు నష్టములోను నాశనములోను ముంచివేయను అని అంటున్నాడు. మూడోది ఏంటండి? ధనాపేక్షను మనల్ని నష్టం చేస్తుంది. అది మాత్రం ధనాపేక్ష నీ సంబంధాలను తెంపేస్తుంది, ధనాపేక్ష నిన్ను క్రూరుగా చేస్తుంది, ధనాపేక్ష నీ జీవితాన్ని భయంకరంగా చేస్తుంది. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం కనుక నీ భక్తి జీవితాన్ని నష్టం చేస్తుంది. కనుక అట్టి నష్టము నుంచి నువ్వు బయటకు రావాలంటే ధనాపేక్షను కలిగి ఉండకూడదండి. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, అలాంటి ధనాపేక్ష నువ్వు కలిగి ఉంటే 2020వ సంవత్సరాన్ని ప్రభువు ప్రేమించి ఇచ్చాడు. అయితే ఆ ధనాపేక్షను వీడదాం. మీరు దగ్గర ధనం ఉండకూడదని అంటలేదండి, మీరు ఇంకా ధనవంతులుగా వర్ధిల్లును గాక నేను ప్రార్థన చేస్తాను. అయితే అట్టి ధనాపేక్ష బహుశా ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆశలు దేవుడి మీద ఉన్న ఆశ కంటే ఎక్కువ ఉండకూడదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. నేను అప్పుడు అంతకుముందు కూడా చెప్పాను, బహుశా 2 అన్నదమ్ములు ఉన్నారు, ఒక అక్క ఉన్నదండి. ఇద్దరికి మధ్యలో అక్క, మొదటి కుమారుడు, తర్వాత కుమార్తె, తర్వాత కుమారుడు అండి. ముగ్గురు. బహుశా వాళ్ళ నాన్న టీచర్ అండి, మంచిగా టీచర్ అండి. అలాగా చాలా ఆనందంగా ముందుకు సాగుతున్నారు. అలాంటి సమయంలో వాళ్ళ నాన్నగారు సడన్గా చచ్చిపోతాడండి. నాన్నగారు వాళ్ళు ఇంటర్మీడియట్, ఒకరు డిగ్రీ, అంత మాత్రమే ఒకరు పీజీ చదువుతున్నారు, చక్కగా చదువుతున్నారు. నాన్నగారు చనిపోతారండి. చనిపోయిన తర్వాత ఏడుస్తారు, అయ్యో ఇట్లా అయిపోయింది ఏంటని ఏడుస్తారు. తర్వాత గవర్నమెంట్ నుంచి ఆయనకి ఒక 70 లక్షలు 80 లక్షలు ఆదాయం ఆ యొక్క వస్తాయి, ఆ యొక్క ప్రాఫిట్, లేకపోతే వారి దగ్గర నుంచి వచ్చే ఆ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ మొత్తం వస్తాయండి. అలాగ వచ్చిన తర్వాత ఆ సోదరు ఆలోచిస్తుంది ఏంటంటే, ఈ యొక్క 70 లక్షలు 80 లక్షలు వీరిద్దరుంటే నా అన్నదమ్ముడు, నా యొక్క తమ్ముడు, నా యొక్క అన్న ఉంటే నాకు రావు కదా అని ఆలోచించి మొదట ఏం చేస్తుందంటే, తన తమ్మునిది ఒంటరిగా తీసుకువెళ్ళి
బహుశా మీరు నమ్మతారు నమ్మ, నేను చదివాను, ఆ ఫోటోలు కూడా చూశానండి. బహుశా గొంతు పిసికి చంపేసేసి ముక్కలు ముక్కలుగా చేసి గోతాంలో వేసేసి అడవులో వేసేసింది. అది మాత్రం ఇంకా 10 రోజుల తర్వాత అయ్యో తమ్ముడు చచ్చిపోయి ఏడి అని అంటున్నారు. అన్నను కూడా అలాగే తీసుకెళ్ళి చంపేస్తారు. డిగ్రీ చదివే అమ్మాయి, నేను చెబుతుంది నిజమండి, వాస్తవం అండి, కరీంనగర్లో జరిగిన విషయం. డిగ్రీ చదివే అమ్మాయి తన అన్నను పీజీ చదివే అమ్మాయిని చంపివేసి ఎర్రర్లో వేస్తారు. బహుశా వచ్చినటువంటి ఫంక్షన్ని బహుశా నేను తీసుకోవచ్చు అని చెప్పేసేసి. ప్రభువు ప్రియమైన వాళ్ళరా, ధనాపేక్ష, ధనం అనేది మానవ సంబంధాల్ని భయంకరంగా దూరం చేస్తుంది కనుక దానికి దూరంగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, బస్ నిన్ను భక్తి నుంచి జారం చేసినటువంటి స్నేహితుల నుంచి దూరంగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, అవిధేయతకు దూరంగా ఉండి విధేయత చూపిన వారిగా ఉన్నాం. అప్పుడు నువ్వు నష్టపరచకుండా, బహుశా 24 అయితే నష్టపోయావో, ఏక నష్టం నీ జీవితంలో తాండవిస్తుందో అట్టి నష్టం ఉండకూడదంటే వీటి నుంచి మనం దూరంగా ఉండాలని దేవుడు వాక్యం చెప్తుంది. మొదటగా ఏది ఉందో అది ప్రభువుకి ఇవ్వటం నేర్చుకో, ప్రభు చేతిలో పెట్టడం నేర్చుకో, తృప్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, ఏదో ఒకటి ప్రభు కోసం చేయి. ఏదో ఒకటి, ఏది చిన్న పనైనా పెద్ద పైన. బస్ నువ్వు ఏదేదో అనేక చోట్ల వెళ్ళి ప్రసంగాలు అవసరం లేదు. బస్ నువ్వు గొంతెత్తి పాడిన అవసరం లేదు. బస్ నువ్వు కోట్లు ఆ ధనం తీసుకొచ్చి ప్రభు దగ్గర అవసరం లేదు. కానీ నీకున్న టాలెంటే, నీకున్న వరమే, నీకున్నటువంటి శక్తే, నీకున్న సామర్థ్యమే ప్రభు కోసం వినియోగించు. తప్పకుండా నిన్ను తృప్తిపరుస్తాడు. మూడవదిగా ఏమీ నష్టపరుచుకోకుండా వీటి విషయంలో జాగ్రత్తగా ఉన్నాం. ఇలాగా చేస్తే 2020 సంవత్సరం సంపూర్ణంగా 2020 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు ఈ సంవత్సరం నాకు సంతోషంగా గడిచిందయ్యా, ఈ సంతోషం నాకు ఆనందంగా గడిచిందయ్యా, ఈ సంతోషంలో నాకు తృప్తి, ఈ యొక్క సంవత్సరంలో నాకు తృప్తి ఉందయ్యా అని నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకోగలిగే పరిస్థితి కావాలంటే ఈ విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వంతో మాట్లాడుతుండగా అలా నేను మన ముందు కొనసాగుదామా? అందరూ తల వంచండి, కళ్ళు మూసుకునండి. అందరూ అలాగే తల వంచండి, కళ్ళు మూసుకునండి. మన కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం. అందరూ అలాగే తల వంచండి. ప్రియ సోదరులరా, ఈ రాత్రికి, ఈ యొక్క మధ్యాహ్న కాలం వేళ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నీ దగ్గర ఉన్నది ప్రభు కోసం తీసుకురావటం లేదు. ఇదే కదా నా జీవితం, ఇదే కదా నా బ్రతికి, ఇదే కదా అని చెప్పేసేసి నువ్వు ప్రభు దగ్గరికి రావటం లేదు, ప్రభు దగ్గరికి తీసుకురావటం లేదు. కనుకనే నీ జీవితంలో కరువు తాండవిస్తుంది. ప్రియమైన సోదరులారా, ప్రభు నీతో మాట్లాడండి. ఏది ఉందో అది ప్రభు దగ్గర పెట్టు. అయ్యా, నీకోసం నేను ఇది చేయగలను, నీకోసం నేను ఇవ్వగలను, నీకోసం ఇది మాట్లాడగలను, నీకోసం నేను ఇది ఉండగలను అని చెప్పి ప్రభు దగ్గరికి తీసుకురా. తప్పకుండా ప్రభు నీతో మాట్లాడతాడు. ప్రభు కోసం ఏదో ఒకటి చేయి. ప్రక్కవారిని పిలువు, ప్రక్కవారికి దేవుని వాక్యం చెప్పు, ప్రార్థన చేయి, సంఘం నుంచి పాటుపడు. చెమ్మగలవా చిమ్ము, ఓర్చగలవా ఓర్చు. అది మాత్రమే కాదు, ఎవరితో మాట్లాడగలవో మాట్లాడు. ప్రభువు కోసం ఏదో ఒకటి చెయ్యి. 2020 సంవత్సరం తప్పకుండా నిన్ను దేవుడు దీవిస్తాడు. అయ్యా, మీరు ఇచ్చినది ఏది నష్టపరచుకోండి. మీరు ఇచ్చిన తృప్తి పొందుతూ ఏది నష్టపరుచుకోకుండా ధనాపేక్షను వీడుతాను, నీకు విధేయుడుగా నీ ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకుంటాను. అయ్యో, నన్ను భక్తి నుంచి తీసివేసేటువంటి వారికి నేను దూరంగా ఉంటానని ఒక మంచి నిర్ణయంతో ముందు కొనసాగు. దేవుడు ఉన్నతంగా నిన్ను బలపరుస్తాడు, ఉన్నతంగా దీవిస్తాడు. పరమాత్ముడా, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం ప్రభా. చాలా చక్కని మాటలు మాతో మాట్లాడారు. ఈ 2025 సంవత్సరం మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉండాలంటే మంచి నిర్ణయాలతోటి ముందు కొనసాగాలని. అయ్యో, మీరు మాట్లాడారు, విన్న మాటలు విడిచిపెట్టగా మా హృదయంలో దాచుకొని వాక్యానుసారమైన భక్తితోటి ముందు కొనసాగే నీ కృపలో వర్తిల్లే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యో, ఈ మొదటి ఆదివారం నీ పాదసంలో చేరిన ప్రతి ఒక్కరిని ఈ యొక్క వాక్యపు దేవులతో నింపి, తృప్తితో, సమాధానంతో, శాంతితో నింపి ముందు కొనసాగిస్తారని మా ప్రాణ ప్రేరణలో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కొన్ని ప్రకటనలు ఉన్నాయి, వినండి. ఈ యొక్క వారంలో మన ప్రియ సహోదరుడు జకర్యా, దీపమ్మ గారి కుమారుడు జకర్యా ప్రభునందు నిద్రించిన సంగతి మీ అందరికీ తెలిసినదే. ఆ కుటుంబ ఆదరణ నిమిత్తము, ప్రత్యేకంగా వారి భార్య విజయలక్ష్మి నిమిత్తం, అలాగే వారి తల్లి దీపమ్మ గారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. రేపు 9వ తారీఖు గురువారం రోజు వారి గృహం యొద్ద జ్ఞాపకార్థ కూడిక ఉంటుంది. తప్పకుండా ఆ యొక్క కూడికలో పాల్గొనాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అది మాత్రమే కాదు, రేపు 11వ తారీఖు
మన దైవజనరాలు మా అమ్మగారు బాలమ్మ గారు ప్రభునందు నిర్దించి 1 సంవత్సరం అవుతుంది. ఆ యొక్క సంవత్సరం సంబంధించినటువంటి జ్ఞాపకార్థ స్తుతి కూడిక, చిన్న కూడిక పెట్టాలని ఆశ ఉన్నది కనుక శనివారం కనుక పాస్టర్స్ అందరూ బిజీగా ఉంటారు కనుక ఆదివారం అయితే బాగుంటుంది అన్నట్ట కూడా ఆలోచన ఉన్నది. అదే రోజు జరపాలి, అదే గడియలో జరపాలని ఏం లేదు. మనం జ్ఞాపకార్థ స్తుతికి ఎప్పుడు జరుపుకున్నా సరిపోతుంది కనుక ఆదివారం కానీ లేకపోతే శనివారం కానీ ఇక కూడిక జరుగుతుంది. ఈ చర్చిలోనే అరేంజ్ చేస్తాం కనుక తప్పకుండా మీరందరూ చేరి రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఏదైనా విషయం అంటే ఎప్పుడు శనివారమా లేకపోతే ఆదివారం అన్న విషయం బహుశా మీకు వాట్సాప్లో మన గ్రూప్లో పెడతాం. తప్పకుండా చేరావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే 13వ తారీఖు అనగా వచ్చే సోమవారం రోజు మన ప్రియ సహోదరి చింతోడు చిన్నమ్మ వాళ్ళ కుమార్తె వెంకటశేషమ్మక్క వాళ్ళ ఈ గృహం మీద ప్రత్యేకమైన స్తుతి కూడిక, వారిద్దరు కుమార్తెల విషయంలో దేవుడు చేసిన మేళ్ళ బట్టి ప్రత్యేక సన్నిని దేవుడు ప్రేమించి ఉద్యోగం అంత మాత్రమే కాదు, చక్కని బాప్తిసం తీసుకోవటానికి కూడా దేవుడు కృప చూపాడు. ఆ విషయాలన్నిటి పురస్కరించుకొని చాలా పోయిన సంవత్సరే ఆ యొక్క ప్రార్థన పెట్టుకోవాలని ఆశ కలిగి వారు ముందు కొనసాగారు. కానీ అనివార్య కారణాల వల్ల పెట్టుకోలేకపోయారు. ఎలాగైనా పెట్టుకోవాలనే ఒక ఆశతోటి వారు ముందుగా వస్తున్నారు కనుక 13వ తారీఖు మేబీ 13వ తారీఖు భోగియము అయినా కూడా మీరు సాయంకాలం ఆ యొక్క గృహం మీద జరిగే ప్రత్యేకమైన కూడికి చేరవాలని ప్రేమతో మనం చేస్తున్న మనందరం ప్రేమించి చక్కని భోజనాలు కూడా వారు ఏర్పాటు చేస్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆ యొక్క కూడికకు చేరావాలని ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. అది మన అనర్హుతున్న వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి.